ఉదయం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్. నీట్ పరీక్ష రద్దుపై రేవంత్ రెడ్డి స్పందన. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. నిజానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని త్యాగాలు చేస్తూ ఈరోజు తెలంగాణ మహిళా లోకానికి రక్షణ కోసం, రాష్ట్రంలో శాంతి భద్రత కోసం వీరోచిత పోరాటం చేయకపోతే, నాడు 5 రోజుల క్రితం బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కి పోరాడకపోతే ఈ అమ్మాయికి న్యాయం కోసం ఈ కేసు ఎప్పుడో కూడా ఖతమైపోయేది. ఇది వాస్తవం. తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాలి. మనం ఇంత పోరాటం చేస్తున్నా కూడా బండి సాయి భగీరథ్ గారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మీరు దయచేసి ఇంధనం వాడకండి, పెట్రోల్ ధర ఎక్కువైపోయింది, డీజిల్ ధర ఎక్కువైపోయింది, ఎలక్ట్రానిక్ మీటింగ్లే పెట్టండి అని మరి ఆయన ఏ క్షణాన ఆయనకు ఐడియా వచ్చిందా నరేంద్ర మోడీ గారు. కానీ కరెక్ట్ ఆయన 10వ తారీఖు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చిపోయిండు. బండి సాయి భగీరథ్, నువ్వు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు రావయ్యా అని చెప్పి ఈయనకు ఎర్ర తివాచీ పరిచి చట్టానికి విరుద్ధంగా పేట్ బషీరాబాద్ పోలీసులు వీళ్ళ మామగారికి నోటీసు పంపిస్తే ఈయన చాలా తగుదునమ్మ అనుకుంటూ ఈయన ఒక ఫోర్జరీ సిగ్నేచర్తోని, నిజానికి ఆ 2 సిగ్నేచర్లు ఆయన ముందు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో ఉండే సిగ్నేచర్, దాని తర్వాత ఇంకొక సిగ్నేచర్, ఈ 2 సిగ్నేచర్లకు ఈ సిగ్నేచర్తో పోలిస్తే రెండిటికి పొంతనే లేదు. ఆ ఫేక్ సిగ్నేచర్తో మనోడు మంచిగా ఒక ఈమెయిల్ చేసిండు, నరేంద్ర మోడీకి అద్భుతమైన శిష్యుడిగా మారిపోయాడు మన బండి సాయి భగీరథ్. సో ఆయన మరి ఈరోజు ఇప్పటికి కూడా పరారీలోనే ఉన్నాడు. నేను ఈ మీడియా సమావేశం మళ్ళీ ముగియక ముందే చెప్తున్నా, ఇతను ఎంతమంది అమ్మాయిలను అఘాయిత్యం చేసిండో ఈరోజు మన దగ్గర లెక్క లేదు. కానీ నేర చరిత్ర ఉన్న వ్యక్తి అని చాలా క్లియర్గా పోలీసు రికార్డులు చెప్తా ఉన్నాయి. ఈయన ఇప్పటికీ పరారులో ఉన్నాడు. ఈయన వల్ల అమ్మాయిలకు ప్రమాదం ఉన్నది. మన తెలంగాణ మహిళా లోకానికి ప్రమాదం ఉన్నది అన్న విషయం ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళు చెప్తలేరు. ఈయన పరారీలో ఉన్నాడు, ఈయన వల్ల మహిళలకు ప్రమాదం ఉన్నది, ఈయన సమాచారం దొరికితే చెప్పండి అని చెప్పి ఏ పోలీస్ అధికారి కూడా ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. డీజీపీ గారు పెట్టలేదు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పెట్టలేదు, డీసీపీ ఎవరు పేట్ బషీరాబాద్ డీసీపీ పెట్టలేదు, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కూడా మాకు ఈ పారిపోయిన నిందితుడి సమాచారం ఇవ్వండి అని చెప్పి ఎవరు కూడా పెట్టలేదు. మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. ఈరోజు మీడియా సమావేశంలో నాతో పాటు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు రఘునాథరావు గారు కూడా ఉండటం జరిగింది. ఈరోజు మీడియా సమావేశం ప్రధానంగా ఏంటంటే యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం ఈరోజు మోడీ గారి యొక్క సప్త సూత్రాలు, సప్త పరివర్తన, ఎట్లా భారతదేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం, ఎట్లా ఏదైతే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు, గల్ఫ్ మరియు రష్యా యుక్రెయిన్ యుద్ధాలు ప్రపంచం మీద, భారతదేశం మీద ప్రభావం చూపెడుతున్నాయి. మన ఆర్థిక గతి అంతిమ లక్ష్యం అమృత్ కాల్లో భారత దేశం అభివృద్ధి చెందిన డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్గా మారాలి.
అదేవిధంగా మన యొక్క గ్రోత్ రేటు కుంటుపడొద్దు, ఇవన్నీ ఆలోచించి మోడీ గారు మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి సభలో మరియు ఇతరత్రా కూడా ఒక సప్త సూత్రాలు, సప్త పరివర్తన, ప్రజల నుంచి సప్త పరివర్తన ద్వారా భారతదేశ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా కాపాడుకోవటానికి చెప్పడం జరిగింది. దాన్ని మీ ద్వారా ప్రజలకు వివరించడానికి రాహుల్ గాంధీ లాంటి ఎప్పుడు ఒక భారతదేశ ప్రగతికి శల్య సారథ్యం అడ్డంగి సైంధవులాగా అడ్డుపడుతున్నటువంటి వారి భక్తులకు జ్ఞానోదయం కలగటానికి చేస్తున్నటువంటి ఈ యొక్క మీడియా సమావేశం. ప్రధానంగా ఈరోజు భారతదేశం ఎంత అభివృద్ధి చెందినా, భారత ఆర్థిక వ్యవస్థ ఎంత డెవలప్ అయినా కూడా మన ప్రధాన ప్రాబ్లం ఏంటంటే రూపీ వాల్యూ తగ్గడానికి ప్రధాన ప్రాబ్లం ట్రేడ్ డెఫిసిట్. అంటే ఈరోజు భారతదేశం నుండి ప్రతి సంవత్సరం $700 బిలియన్ ఇంపోర్ట్ దిగుమతులు అవుతాయి. అదేవిధంగా భారతదేశం నుండి దాదాపు $400 బిలియన్ ఎగుమతులు అవుతాయి. అంటే మనకు $300 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది. $300 బిలియన్ అంటే స్పష్టత కొరకు మన ఇండియన్ రూపీస్లో 25 లక్షల కోట్లు. అంటే ప్రతి సంవత్సరం మనకు 25 లక్షల కోట్ల ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే మన బడ్జెట్ 48 లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్. అంటే దాదాపు 50% బడ్జెట్ అంతా ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది. అందుకొరకు ఏ ఇంటి పెద్ద మనిషి అయినా మోడీ గారు మన 140 కోట్ల భారతదేశ కుటుంబానికి పెద్ద మనిషి చేపట్టి అనేక సూచనలు చేయడం జరిగింది. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్. నుంచి వేరే వెళ్ళలేదు. వాళ్ళు మోసే పార్టీలు బాగుండాలని మిగతా పార్టీలందరిపైన బురద చల్లే కార్యక్రమం చేస్తారు. చిలువలు పలువలుగా ఉన్నా లేకున్నా కథల మీద కథలు రాసి పేపర్లలో పెద్ద ఎత్తున ప్రింట్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇని నాకు తెలిసి ప్రజలు కూడా దీన్ని న్యూస్ పేపర్లుగా ఎప్పుడు చూడరు అనుకుంటా. న్యూస్ పేపర్లుగా చూడరు. అది ముఖం నోరు తుడుచుకునేదానికి లేకుంటే ఇంకో దాన్ని తుడుచుకోవడానికో ఉపయోగిస్తారేమో కానీ దానికి కూడా పనికిరావు. ఎందుకంటే నల్లగా అవుతాయి తుడుచుకుంటే, ఆ ప్రింటింగ్ అంతా మ్యాటర్ అంతా. సో అదైనా తెలుసుకొనైనా వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. గతంలో ఈ పేపర్లు ఈ మీడియా ఇవన్నీ కూడా బాగా ఉండేవి. దాదాపు ఒక 15-20 ఏళ్ళ కిందటంతా. మళ్ళీ వీళ్ళకు కులం మీద ఇదో కానీ లేకుంటే అభిమానమో లేకపోతే మనుషుల పైన అభిమానమో ఏమో తెలియదు కానీ మొత్తం పైన వీళ్ళందరూ ఇదే కార్యక్రమం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయి దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది. ఎలక్షన్లు అయిపోయింది. ఎలక్షన్లో మళ్ళీ ఈవీఎంల మోసమో ఇంకొక మోసమో ఏదో 11 సీట్లకు దిగిపోవడం జరిగింది. అయినా వదల్లా, ప్రతిరోజు నామజపమే. వాళ్ళకు పొద్దే పొడవదనుకుంటా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నామజపమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామజపమో లేకుంటే ఈ ఛానళ్లకు డిబేట్లలోనో ప్రతిరోజు డిబేట్ ఇవే ఉంటాయి. ఏదో ఒకటి తప్ప వేరే ఏమి లేవు. అసలు సంబంధమే ఉండదు. ఈ ఇష్యూలో అయితే అసలు సంబంధమే లేదు. రుద్దే కార్యక్రమం ఆ మాట అంతా. మరి ఎవరి ఇంట్రెస్టో, ఎవరు రాస్తారో ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఎలా రాస్తారు, ఏం కథ అని. చాలా దారుణం. అసలు సంబంధమే లేని ఇష్యూను ఎన్నెన్నో రాసి
ఆ కర్మ కాలి నిజంగా కూడా నిజంగా పార్టీకి కావాల్సిన వాడు, మాకు కావాల్సిన వాడు. సో తప్పకుండా పెద్ద దస్తగిరి అంటే మాకందరికీ అభిమానం, మంచివాడు. మరి ఏ కారణం వల్ల జరిగిందో కానీ మొత్తం పైన దురదృష్టవశాత్తు జరిగింది. నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు, పేపర్ లీక్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కేంద్ర పారదర్శకమైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్ష రద్దు నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన ఉన్నారని, ఇలాంటి ఘటనలు పరీక్షల వ్యవస్థపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, విద్యార్థులు మళ్లీ ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. పోటీ పరీక్షలు అనేవి విద్యార్థుల ప్రతిభకు వేదిక కావాలి తప్ప వారి జీవితాలను నాశనం చేసే సాధనాలుగా మారకూడదని ఆయన హితవు పలికారు. ఇదే సమయంలో ఆయన రాజకీయంగా కూడా విమర్శలు గుప్పించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీక్ ఘటనల విషయంలో గత ప్రభుత్వ తీరు, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ వైఖరి ఒకేలా ఉందంటూ రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. రంగారెడ్డి జిల్లా మడుగుల మండలం మార్కేపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 98లో 3 ఎకరాల 5 గుంటలు, ఎకరం 23 గుంటలు కొండా సురేష్, ఎకరం 22 గుంటలు చింతా వికాస్ నుంచి తాను కొనుగోలు చేసినట్లు బాధితుడు చిత్తరంజన్ తెలిపారు. కాగా చింతా వికాస్ కు ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా తనకు సరైన న్యాయం జరగడం లేదని వాపోయారు. గురువారం హైదరూడలోని NSS లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒప్పందం ప్రకారమే చింతా వికాస్ కు డబ్బులు అప్పటి మార్కెట్ రేట్ ప్రకారం అతనికి అందజేయడం జరిగిందన్నారు. కానీ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర జాప్యం చేయడంతో పాటు ప్రస్తుతం మార్కెట్ ప్రకారం అదనంగా 30 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మధ్యవర్తితో రాజీ కుదుర్చుకోవాలని, తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తండ్రి శంకర్ గారు, తల్లి ఉదయ్ గారు నా దగ్గర డబ్బులు పూర్తిగా తీసుకొని అమెరికాలో ఉన్న తన కొడుకు ద్వారా SBI తీసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి నా దగ్గర డబ్బు ఇచ్చారు. అమెరికాలో డాక్యుమెంట్లకు సంతకాలు పెట్టిండు, అన్ని చేసిండు. అతను అమెరికాలో ఇల్లీగల్గా ఉన్న విషయం నాకు చెప్పలేదు. నేను ఇల్లీగల్గా ఉన్నాను, బయటకు వచ్చి నేను SBI మా డాడీకి ఇవ్వలేను, నువ్వేం బాధపడకు చిన్న, నేను తప్పకుండా హైదరాబాద్కి రాగానే, ఇండియాకి రాగానే వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. అదే నమ్మకంతో నేను కిష్టయ్య అనే అతనికి ఈ 3 ఎకరాల 5 గుంటలు ఇస్తే అందులో నుంచి కొండ సురేష్ ఎకరం 23 గుంటలు రిజిస్ట్రేషన్ చేశాడు. ఇతని భాగంకి ఒక 4-5 సంవత్సరాల వరకు కిష్టయ్య ఆ విధంగానే ఉంది. ఇతను అమెరికాకి ఇప్పట్లో వచ్చేటట్టు లేడు. సార్ నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను ఇన్ని రోజులు పెట్టినా నాకు డబ్బులు వడ్డీతో సహా కట్టేయండి, చేయండి అని అంటే, అప్పుడు నేను హైదరాబాద్లో నా సొంత ప్లాట్ను అమ్మి ఆ డబ్బులను కిష్టయ్యకి ఇచ్చేసి మొత్తం 3 ఎకరాల 5 గుంటలు నేను ఫెన్సింగ్ చేయించుకొని అందులో కొండ సురేష్ భాగంలో నా పేరు మీద ఇల్లు కూడా కట్టుకున్నాను, ట్యాక్స్ కడుతున్నాను, హౌస్ నంబర్ కూడా నా పేరు మీద ఉంది, కరెంట్ బిల్ కూడా నా పేరు మీద ఉంది. ఇతని భాగంలో వ్యవసాయం చేసుకుంటున్నాను చింతా వికాస్ భాగంలో. అతను అమెరికాకి వచ్చిన వెంబడే పోయి రిజిస్ట్రేషన్ చెయ్యానంటే ఇప్పుడే వచ్చినాను, ఒక 2-3 నెలలు ఆగండి, 2-3 నెలలు ఆగండి అని నన్ను కాలయాపన చేసి 6 నెలలు 7 సంవత్సరం తిప్పించారు. దాని తర్వాత అనుకోకుండా ఈ ల్యాండ్ మాడుగుల మండలం ఆర్కపల్లిలో ఉన్నది. పక్క ఊర్లో 20లో ఉండాల్సిన సర్వే నంబరు ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఇందులో పడ్డది. అది తొలగించుకోవాలి, అది తొలగించుకున్నాక రిజిస్ట్రేషన్ అవుతుంది అన్నందుకు నేను 3 సంవత్సరాలు తిరిగి ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి, సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి, జిల్లా జేసీ గారి దగ్గరికి, ప్రతి ఆఫీస్కి 2-3 సంవత్సరాలు బాగా కష్టపడి ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్ కాదు, మేము తీసుకున్నప్పటి నుంచి గత 50 సంవత్సరాల నుంచి పట్టా ల్యాండే, దయచేసానండి. తిరిగి చాలా డబ్బులు బాగా ఖర్చు పెట్టుకొని ఇబ్బంది అయ్యి మేము మళ్ళా ల్యాండ్ మార్చినాము. మధ్యలో నేను రిజిస్ట్రేషన్ ఇంకా చేయవాలంటే, మీరు గవర్నమెంట్ ల్యాండ్లో పడ్డది కదా, నువ్వు అది క్లియర్ చేయించుకొచ్చినా నేను ఎనీ టైంలో మీకు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తా, మేము మాట తప్పము అని వాళ్ళ తల్లిదండ్రులు అతను అనడం జరిగింది. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ 2026లో ప్రొహిబిటెడ్లకి తీసి కలెక్టర్ నుంచి నాకు రిపోర్ట్ వచ్చిందో అతనికి చూపెట్టిన,
చూపెట్టిన పిదప సరే నువ్వు డాక్యుమెంటేషన్ చాలా కట్టుకో, నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమైందంటే ఒక 1.5 year కింద నాకు డబ్బులు అవసరం పడి ఈ ల్యాండ్ మొత్తం నేను దడిగే శంకర్ గారికి అమ్మినా. ఆ విషయంలో కూడా వాళ్ళు కొన్నప్పుడు ఒక మాట అన్నారు, ఒక భాగం అయితే మీది రిజిస్ట్రేషన్ అయింది, నేను కబ్జాలు ఉన్న మిగతా భాగం కూడా. నెరెడ్మెట్ పోలీసుల చాకచక్యంతో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించారు. క్రికెట్ బెట్టింగ్ లో అయినా అప్పుల కారణంగా మహిళల గొలుసులు లాక్కుండా ఆర్మీ జవాన్ కుర్రుపోతుల రెడ్డి శేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 10న సప్తగిరి కాలనీలో గృహిణి మెడలోని సుమారు 3 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారైన నిందితుడు సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక ఆధారాలతో పోలీసులకు చిక్కాడు. సీసీ కెమెరాల్లో గుర్తుపట్టకుండా ఉండేందుకు బైక్ నెంబర్ ప్లేట్ ను కూడా నకిలీగా మార్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. డీసీబీ శ్రీధర్ ఐపీఎస్ పర్యవేక్షణలో నెరెడ్మెట్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసును ఛేదించారు. రమ్మని క్రైమ్ లా అన్నారు సంబంధ అవినాష్ ఎందుకు మొన్న 10వ తారీఖు రాత్రి 7 గంటల ప్రాంతంలో మణి మేఘల అనే ఒక ఆమె టెంపుల్ పోయింది. 58 years ఆమె టెంపుల్ పోయి రిటర్న్ వస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ 2-wheeler మీద వచ్చి అడ్రస్ అడిగాడు. ఆమె ఈ అడ్రస్ ఎక్కడంటే ఆమెకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పాడు. అలా నాడు ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఆ డెడ్ ఎండ్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. ఈ పోయేటప్పుడే చూశాడు ఆ మెడలో బ్లాక్ బీల్ చైన్ ఆర్నమెంట్స్ ఉన్నాయనేది దానికి అర్థమైపోయింది. మళ్ళీ ముందు పోయి యూటర్న్ చేసుకొని వచ్చేసేసి మళ్ళీ అడ్రస్ అడిగినట్టు అడిగి ఆ మెడలో ఉన్న బ్లాక్ బీట్ చైన్ 3 kilos స్నాప్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇమీడియట్గా 100 dial చేసేసింది. పోలీసు వాళ్ళు రీచ్ అయ్యారు. వాళ్ళు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసినారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత చాలా ఒక మోర్ దాన్ ఒక 150 కెమెరాస్ని మా టీం ఎస్హెచ్ సందీప్ ఆధ్వర్యంలో క్రైమ్ ఎస్హెచ్ చంద్రశేఖర్ ఆయన టీము బాలకృష్ణ ఉదయ్ అందరు చాలా మంది కూడా మోర్ దాన్ 150 కెమెరాస్ ఈ ఎంటైర్ ఏరియాలో తిరుగుతుంటే చాలా ఏరియాలు మూవ్ అయినాడు. అఫెన్స్ చేయడానికి చాలా ఏరియాలు మూవ్ అయ్యాడు. మెయిన్వైల్ మనం చూసేస్తే ఒక వీడియోలో మంచి సోర్స్ వచ్చేసింది. ఒక రేడియం షాప్ దగ్గర పోయి అక్కడ ఉన్నట్టు ఒక వీడియో వస్తే ఇమీడియట్ అక్కడ కనుక్కుంటే ఫేక్ నెంబర్ చేసింది. ఏదైతే ఆయనకున్న పల్సర్ వెహికల్ని ఒరిజినల్ నెంబర్ తీసేసేసి ఫేక్ నెంబర్ వేసేసింది. మనకు ఫేక్ నెంబర్ వస్తే చాలా వరకు అడ్రస్ రాదు. కడప యాక్చువల్ అది AP04 అనేది AP04 AX8474 అని జెన్యూన్గా ఉంది. దాన్ని AP04BX చేసిండు. AXని BX ఇచ్చిండు. 8474ని 7477 చేసిండు. ఎందుకంటే పోలీసుని మిస్గైడ్ చేయొచ్చు, ఈజీగా దొరకొద్దన్న ఉద్దేశంతో అతని ట్యాక్స్ ఉపయోగించాడు. మా వాళ్ళు అలానే కెమెరాలు చెక్ చేస్తూనే ఉన్నారు. పెట్రోల్ కార్ BC అంతా కూడా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఫొటోస్ అన్నీ కూడా వీళ్ళందరూ పబ్లిక్ చూపించేస్తుంటే లక్కీ నిన్న ఈవినింగ్ 10 o'clock డాల్ఫిన్ వైన్ దగ్గరికి వచ్చేసింది. లైవ్ డాల్ఫిన్ వైన్ దగ్గర రాగానే మా వాళ్ళు అప్పటికి అందరికి ఐడెంటిఫై 3 days నుంచి కూడా అదే పని మీద ఉన్నారు కాబట్టి మా వాళ్ళు అందరికీ ఫీడ్ అయింది. అది అప్పుడు అఖీలు పట్టుకోగానే అతను నేరం ఒప్పుకోవడం తర్వాత బండి నెంబర్ అవన్నీ కూడా జెన్యూన్ అయిపోయింది. ప్రాపర్టీ చూసేస్తే దాన్ని తీసుకుపోయి మన ముత్తూర్ ఫైనాన్స్లో ప్లెడ్జ్ చేశాడు. ఇంకా ఫైనాన్స్ వాళ్ళతో అది రికవరీ అవన్నీ చేసేసినాం. అతను ఎందుకంటే ఒక ఆర్మీ అతను రెడ్డి శేఖర్ అని ఆయన తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో లాన్స్ నాయక జాబ్ చేస్తున్నాడు. ఈ మధ్యన అతను బ్యాడ్ హ్యాబిట్ అని క్రికెట్ బెట్టింగ్ అంత IPL నడుస్తుంది కదా, క్రికెట్ బెట్టింగ్ అలవాటు అయిపోయి దాని అమౌంట్ గురించి అని సరిపోదు. శాలరీ ఎవరికైనా కూడా శాలరీ సరిపోదు కదా నడిచినట్టుగా. దానికి ఈ ఎంఓ ఎంచుకొని ఈ స్నాచింగ్ చేశాడు. ఫస్ట్ టైమే చేశాడు. అతను ఈరోజు మా రికవరీ చేసిన ప్రాపర్టీని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. ఇందులో మా క్రైమ్ టీము మా SHO అందరూ కూడా చాలా వితిన్ 3 daysలోనే అయిపోయింది. 10th రోజు నైట్ అంటే 11, 12 3 daysలోనే లెటర్ పెట్టేస్తాను. ఇప్పుడు రిమాండ్ పంపించేసినాక ప్రాసెస్లో వాళ్ళ హైయర్ అథారిటీ చెప్పి 3 tulas అప్పుడు వేసుకుంటే 1,50,000 వేసుకుంటే 4.5 లక్షలు అవుతుంది. మేము వర్క్ ఏం చూడం, వాళ్ళు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయిపోయింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ అఫీషియల్స్కు లెటర్ పంపించేసాం. ఫర్దర్ యాక్షన్ దే విల్ టేక్.
ఎస్కోట నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రత్యేక చొరవతో భారీ నిధులు మంజూరయ్యాయి. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం భజనా మందిరాల నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయల నిధులను ఆమె మంజూరు చేయించారు. నిధుల మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎస్కోట ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, ప్రముఖులు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆమె చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యేను దుశ్శాలువతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ నియోజకవర్గంలోని పురాతన ఆలయాల పునరుద్ధరణకు, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మించబోయే భజనా మందిరాలు భక్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. రాజకీయంగా మాట్లాడుకోవడం కానీ తెలుగుదేశం భక్తులు మా అందరిని నడిపించారు, నన్ను నడిపించారు, మీ ఆడపిల్లని నడిపారు. నేను రుణం తీర్చుకోవాలి అంతే. ఎప్పుడు నేను మీ కుటుంబాల అందరికీ అండగా ఉంటాను. ఇదే మాట. అలాగే అలాగే. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్. నీట్ పరీక్ష రద్దుపై రేవంత్ రెడ్డి స్పందన. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.